అందరికీ నమస్కారాలండి. అస్సలాము అలైకుం. ఈరోజు మన దేశ పరిస్థితి ఎలా అయిపోయిందంటే, నేను ఒకసారి గెలిచానంటే గద్దె దిగే అవకాశమే లేదు, నేను ఈ దేశానికి రాజుని, ఇది కేవలం ప్రజాస్వామ్య దేశమే కానీ మాటకు ప్రజాస్వామ్య దేశము, ఈ పరిపాలించే నేను ఏదైతే ఉందో, నా సంఘం ఏదైతే ఉందో అది పూర్తిగా ప్రజాస్వామ్యానికి విరుద్ధమైన భావజాలాలు ఉన్న వ్యక్తులు అనేది ఈరోజు మనందరికీ ఒక కనువింపులాగా, అందరూ కళ్ళు తెరుచుకొని చూసేలాగా ఆశ్చర్యపోతూ ఒక దిగ్భ్రాంతికి గురి అయ్యి, ఏంట్రా మన దేశం ఇలా అయిపోయింది, మన ప్రజాస్వామ్యాన్ని ఈ విధంగా వీళ్ళు హరింపజేస్తున్నారు, ఎందుకు వీళ్ళు ఇలా చేయడం వల్ల వాళ్ళకి ఏమి చేకూరుతుంది అనేది కూడా ఈరోజు ప్రజలు ఆలోచన విధానంలోకి వెళ్ళిపోతున్నారు. నేను ఇలా ఎందుకు అంటున్నానంటే, మనం చూసాం ప్రజల గొంతును ఏ విధంగా వాళ్ళు అణిచివేస్తున్నారనేది మనం ప్రతిరోజు చూస్తూ ఉన్నాం. మన దేశ నలుమూలల్లో ప్రతిరోజు చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం ఒక విషయం తీసుకున్నట్లయితే, రీసెంట్గా అంటే జూలై 20వ తేదీన జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనల్లో యువకులు ఎవరైతే ఉన్నారో అందరూ కలిసి ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి రావడం జరిగింది. ఇది మనమంతా చూసాం. దానిలో భాగంగానే ఒక యువకుడు ఎవరైతే ఉన్నాడో, తన పేరేంటంటే సాహిల్ లోచబ్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, సాహిల్ లోచబ్ అతని పేరు. ఇతన్ని అక్కడున్న పోలీసులు, ఆర్ఏఎఫ్ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శాంతియుతంగా చేస్తున్న యువకుల్లో ఈ యొక్క యువకుడు ఎవరైతే సాహిల్ లోచబ్ ఉన్నారో అతని మీద ఒక వ్యక్తి ఎవరైతే పోలీసు ఉన్నాడో లేదా ఆర్ఏఎఫ్ కావచ్చు, అతను పేలెట్ గన్తో గాయపరచడం జరిగింది. ఒక శాంతియుతంగా చేస్తున్న నిరసనని పోలీసులు ఎవరైతే ఉన్నారో లేదా రిజర్వ్డ్ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శాంతియుతంగా కొనసాగిస్తున్న నిరసనను అనుగుణంగా ప్రవర్తిస్తూ వాళ్ళకు శాంతియుతంగా నిరసనని కొనసాగించడానికి అన్ని విధాలుగా అనుకూలం చేసి వాళ్ళ సమస్యలను పరిశీలించడానికి వాళ్ళు ప్రేరేపించాలి. కానీ వాళ్ళ చేతిలో పవర్ ఉందని చెప్పేసి వాళ్ళు సాహిల్ లోచబ్ అనే వ్యక్తిని పైలట్ గన్తో కాల్చడం జరిగింది. కానీ ఇదంతా జరిగింది ఎప్పుడు? జూలై 20వ తేదీన జంతర్ మంతర్ వద్ద నిరసనలో ఇలా చేయడం జరిగింది. దాని తర్వాత సాహిల్ లోచబ్ గారు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం కోసము పార్లమెంట్ స్ట్రీట్లో ఉన్న
పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్ళడం జరిగింది. కానీ అతనికి ఎఫ్ఐఆర్ని అక్కడున్న పోలీసులు స్వీకరించకపోగా మందలించి పంపడం జరిగింది. వెంటనే మన లీడర్ ఆఫ్ అపోజిషన్ అయిన శ్రీ రాహుల్ గాంధీ గారు సాహెల్కి జరిగిన ఏదైతే అన్యాయం ఉందో తన వంతు గొంతెత్తుతూ ప్రజల కోసం గొంతెత్తుతూ సాహెల్ సహచరుల్ని వాళ్ళ అమ్మని వాళ్ళతో కలిసి శ్రీ ప్రియాంక గాంధీ గారు కూడా అక్కడ వెళ్ళడం జరిగింది. ఏదైతే మన ఢిల్లీ పార్లమెంట్ స్ట్రీట్లలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏదైతే సాహెల్ మీద పేలెట్ గన్తో గాయపరిచిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని సాహెల్కి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రాహుల్ గాంధీ గారు ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్లో ఉన్న పోలీస్ స్టేషన్కి సాహి యొక్క గార్డియన్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలిసి శాంతియుతంగా ఎఫ్ఐఆర్ చేయమని డిమాండ్ చేస్తూ ఈరోజు రాహుల్ గాంధీ గారు వెళ్ళడం జరిగింది. కానీ ఈరోజు ఏదైతే అందరు కలిసికట్టుగా న్యాయం కోసం పోరాడుతూ పార్లమెంట్ స్ట్రీట్లో ఉన్న పోలీస్ స్టేషన్ వెళ్ళగా అక్కడ వాళ్ళు రాహుల్ గాంధీ గారిని మరియు సాహిల్ లోచబ్ మరియు వాళ్ళ అమ్మగారితో ఏదైతే ఎఫ్ఐఆర్ స్పీకర్ ఉందో నమోదు ఏదైతే ఉందో చేసుకోవాల్సిన బాధ్యత ఏదైతే ఉందో దాన్ని పట్టించుకోకుండా వాళ్ళు కాలయాపన చేయడం జరిగింది. వాళ్ళు పొద్దుననగా వెళ్తే ఈ టైం ఇప్పుడు ఎంత అవుతుంది, టైము 8:30 అవుతుంది. జస్ట్ ఒక 2 గంటల ముందర పోలీసులు దిగొచ్చి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. అంటే ఎవరికైనాను అన్యాయం జరిగితే దాని మీద ప్రశ్నించే తనం ఏదైతే ఉందో అది భయాందోళనలకు గురై హరించిపోవాలన్నమాట. అంటే అన్యాయం జరిగితే ఇంటికి వెళ్ళి కూర్చోవాలంతే. దాని మీద యాక్షన్ తీసుకునే జ్యుడిషియల్ ప్రొసీజర్ ఏదైతే ఉందో అది ఫాలోఅప్ చేయడానికి కుదరని పరిస్థితి మన దేశంలో. ఇదే ఉదాహరణ. ప్రతిపక్ష నాయకుడు ఎల్ఓపి అయిన శ్రీ రాహుల్ గాంధీ గారు వెళ్ళిన తర్వాత గంటల తరబడి ఆలోచించి ఇప్పుడు కన్నా ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోతే పరిస్థితి చేతులు దాటి వెళ్ళిపోతుంది కాబట్టి ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిన అక్కర ఉందని చెప్పి ఉద్దేశంతో వీళ్ళంతా కలిసి ఎఫ్ఐఆర్ ఈరోజు అంటే ఇప్పుడు 8:30 అవుతుంది, 6:30, 7 ఆ టైంలో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. అంటే న్యాయం కోసం వెళ్ళిన సగటు సామాన్య వ్యక్తికైతే ఎఫ్ఐఆర్ నమోదే చేయరు. ఎన్నిసార్లు వెళ్ళినా కానీ ఎస్పీ దగ్గరికి వెళ్ళండి, డిఎస్పీ దగ్గరికి వెళ్ళండి అని చెప్పేసి వచ్చిన వాళ్ళని
తిరిగి పంపించడం జరుగుతుంది. అదే మన దేశ లీడర్ ఆఫ్ అపోజిషన్లో ఉన్న శ్రీ రాహుల్ గాంధీ గారు వెళ్ళిన తర్వాత కూడా మీరు ఇంత సమయాన్ని తీసుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. దీన్ని బట్టి ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, న్యాయం కోసం పోరాడాలంటే సగటు సామాన్య వ్యక్తి వల్ల కాదనేది దీనివల్ల నిరూపణ అవుతుంది. ఈరోజు రాహుల్ గాంధీ గారు వ్యక్తిగతంగా హాజరైన తర్వాత తన గొంతు ఎత్తి ప్రశ్నించడం తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. దీంట్లో భాగంగానే రాహుల్ గాంధీ గారు, సాహిల్ గారు, ప్రియాంక గాంధీ గారు వెనక్కి తగ్గలేదు. ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందే అని బైఠాయించారు. అక్కడే కూర్చొని ప్రొటెస్ట్ చేయడం జరిగింది. తర్వాత చివరికి ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఇక్కడ మనం ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయాల గురించి మాట్లాడుకున్నట్లయితే నేను చెప్పదలుచుకుంటున్నాను. ఎఫ్ఐఆర్ నెంబర్ 85/2026, పోలీస్ స్టేషన్ వచ్చేసి పార్లమెంట్ స్ట్రీట్, న్యూఢిల్లీ. అకరెన్స్ అంటే జూలై 20వ తేదీన జంతర్ మంతర్ వద్ద జరిగిన ఘటన కాబట్టి 20 జూలై 2026లో జరిగిన ఘటన అని ఎఫ్ఐఆర్లో నమోదు చేయడం జరిగింది. దీంట్లో ఎఫ్ఐఆర్లో నమోదు చేసిన సెక్షన్స్ వచ్చేసి BNS 118 సబ్సెక్షన్ 1 అండ్ 125. ఈ ఎఫ్ఐఆర్ సంబంధించిన సెక్షన్స్ ఏదైతే ఉన్నాయో అవి ఏమిటంటే BNS 118 సబ్సెక్షన్ 1 అంటే ఒక ప్రమాదకరమైన ఆయుధం లేదా ప్రమాదకరమైన పద్ధతి ద్వారా ఒకరిని ఇంటెన్షనల్గా గాయపరచడాన్ని BNS 11 సబ్సెక్షన్ 1 కిందికి పరిగణించడం జరుగుతుందన్నమాట. ఇంకొకటి BNS 125. ఈ సెక్షన్ ఏమిటంటే ఎదుటివారి ప్రాణాల మీద లేదా వ్యక్తిగత భద్రత ప్రమాదం కలిగించేలా నిర్లక్ష్యంగా, నెగ్లిజెన్సీ అంటారు దీన్ని, లేదా ర్యాష్గా వ్యవహరించడం, ఇది BNS 125లోకి పరిగణలోకి తీసుకోబడుతుంది అన్నమాట. దీనివల్ల చిన్న గాయం కావచ్చు, గ్రేవియస్ హర్ట్ అయినా కావచ్చు. ఇలాంటి సందర్భాల్లో సెక్షన్ 125 BNS ప్రకారం ఎఫ్ఐఆర్ అనేది నమోదు చేయడం జరుగుతుంది. ఈ 2 సెక్షన్ల ద్వారా ఎవరైతే ఈ పేలెట్ గన్ని వాడమని డైరెక్షన్ ఇచ్చారో, కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బయటికి రావడం జరుగుతుందన్నమాట. ఇది ప్రజలు ఖచ్చితంగా ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదైపోయింది. దీని తర్వాత జ్యుడిషియల్ ప్రొసీజర్లో దీని కారకులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా బయటికి రావడం జరుగుతుంది. జరిగిన తర్వాత వీళ్ళ మీద పడే శిక్షలు BNS సెక్షన్ 118 సబ్సెక్షన్ 1 ప్రకారము వీళ్ళకి 3 సంవత్సరాల జైలు శిక్ష లేదా 20,000 వరకు జరిమానా పడుతుంది, లేదా రెండింటిని కలిపి కూడా ఇంపోజ్ చేసే అవకాశం ఉంది. తర్వాత BNS సెక్షన్ 125 ప్రకారము వ్యక్తిగత భద్రత మరియు గాయపరిచే ఇంటెన్షన్ ఉంది కాబట్టి, జరిగింది కాబట్టి
ర్యాష్గా వాళ్ళు ప్రవర్తించడం, చర్యలు తీసుకోవడం జరిగింది కాబట్టి పోలీసులు దీనికి గాను ఆ పోలీసులకు డైరెక్షన్ ఇచ్చిన వాళ్ళకి 6 నెలల జైలు శిక్ష లేదా 5,000 వరకు జరిమానా పడడం జరుగుతుంది, లేదా రెండింటిని కూడా ఇంపోజ్ చేయడం జరుగుతుంది అన్నమాట. అలాగే ఈ పేలెట్ గన్తో ఏదైతే సాహిల్ లోచబ్ మీద అటాక్ చేశారో దీంట్లో భాగంగాను ఇది గ్రేవియస్ హర్ట్ కండిషన్స్లోకి అండర్లోకి వచ్చినట్లయితే దానికి గాను బిఎన్ఎస్ సెక్షన్ 125 ప్రకారం 3 సంవత్సరాల జైలు శిక్ష మరియు 10,000 రూపాయల జరిమానా రెండింటిని కలిపి కూడా విధించే అవకాశం ఉంటుంది. నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నా, ఇది కేవలం ఒక ఎఫ్ఐఆర్ కోసం జరిగిన పోరాటం అయితే కాదు, ఒక యువకుడిని గాయాల పాలు చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను బయట పెట్టాలి. వాళ్ళు ఎవరో తెలియాలి, నిజాలు బయటికి రావాలి. దీని అన్నిటికీ బాధ్యులు ఎవరో వాళ్ళని కూడా దర్యాప్తు చేయాలి. చట్టం అందరికీ సమానమే అనేది దీని ద్వారా వాళ్ళకి తెలియజేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు ప్రజల గొంతుకగా రాహుల్ గాంధీ గారు పోరాటం చేయడం జరిగింది. జై హింద్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ.